టీతో పాటు ఏదైనా చట్పటాగా తినాలన్నా లేదా సాయంకాలం పూట ఏదైనా చట్పటాగా తినాలన్నా ఇలా చేసుకుని తినండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. వీటిని మక్కేక చూడ అంటారు. ఇవి అన్ని సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. వీడియోలో చూపించినట్లు వీటిని ఒక జాలి గరిటెలో కొద్దిగా వేసుకోండి. ఎక్కువగా వేసినట్లయితే ఆయిల్లో వేసి కాల్చేటప్పుడు కాలవు. ఇలా జాలి గరిటెలు కొద్దిగా వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో ఇలా వేయించుకోండి. ఒక స్పూన్ సహాయంతో వీటిని ఇలా పైకి కిందికి అన్నట్లయితే అన్నీ బాగా కాలుతాయి. ఇలా బాగా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పల్లీలు వేసుకొని పల్లీలు కూడా వేయించుకోండి. పల్లీలను అలాగే నూనెలో వేసి వేయిస్తే తీయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా జాలి గరిటెలోనే వేయించుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్న కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకు అవసరమైనంత కారం, ఉప్పు అన్నీ వేసుకొని అన్నీ టాస్ చేస్తూ కలుపుకోండి. అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. వీటిని టీతో పాటు కానీ లేదా సాయంకాలం పూట ఏదైనా చట్పటగా తినాలి అన్న ఇలా చేసుకొని తినండి. ఇలా చేసుకున్న వాటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. 15 రోజులైనా నిల్వ ఉంటాయి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఒక లైక్ వేసుకోండి.